బొట్ల రామారావు గారు అంటే ఎట్లా దీన్ని ఇప్పటికైనా ఏమైనా అంటే సరే అరెస్టులు చేయటం అన్యాయమా న్యాయమా చట్టపరంగా వాళ్ళు అప్రజాస్వామ్యం వ్యవహరించారా కనీసం సమయం ఇవ్వలేదా నోటీసులు ఇవ్వలేదా అదొక ఆర్గ్యుమెంట్ అది లీగల్గా మీకు ఉన్నటువంటి రైటు నోటీసులు ఇవ్వాలి టైం ఇవ్వాలి నాకు ఆరోగ్యం బాగాలేదు నేను సరెండర్ అవుతానంటే కొంత ఇసులుబాటు ఇవ్వచ్చు అవన్నీ అవసరం ఉంది సరే దాన్ని ఎట్లయినా బై హుక్ ఆర్ కుక్ ఇప్పుడు వచ్చాం కాబట్టి తీసుకుపోవాలి అనేది అదొక అంశం కానీ ఇప్పటికైనా ఒక రియలైజేషన్ నేను ఆయన ఏదో అరెస్ట్ కాకముందు అన్నాడు నేను రాజకీయాలు వదిలేసేదో తొందరపడ్డా అన్నాడు తొందరపడటం ఎందుకు తొందరపడి చిన్నపిల్లలు అయితే ఏదో ఉంటారు కానీ తొందరపడ్డాక నేను మానేసా అని చెప్పా కదా అంటే జరగాల్సిన డ్యామేజ్ చేయాల్సిన డ్యామేజ్ తిట్టాల్సిన తిట్లు అవసరం లేక శృతి మించి మరి ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు అంటే ప్రెస్ మీట్ పెట్టి అక్రమ సంబంధం ఉదాహరణలు పోల్చి అంత అవసరం అసలు రాజకీయాల్లో విధానాల మీద మాట్లాడచ్చు ఇవన్నీ ఆడచ్చు ఇప్పటికైనా ఆ రకమైన సరి చేసుకునే వైపుగా ఉన్నారా లేదు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే కల్చరా వీళ్ళైనా వాళ్ళైనా నేను మిమ్మల్ని అంటలా ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా లేకపోతే ఈ అరెస్ట్ పరంపర కొనసాగుతుంది కదా. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ముందుగా మీకు బిగ్ టీవీ వీక్షకులకు అట్లాగే ప్యానల్ ప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల యొక్క రాజకీయ వ్యవహారం నడుస్తున్నటువంటి పరిస్థితిని ముందుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి. చూస్తూ ఉన్నాం మనం ఈరోజు రాజకీయాల్లో పరస్పర వైరుధ్యంతో అది పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక కుటుంబాలకు కూడా ఆపాదించేటటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి కానీ లేకపోతే ఈ యొక్క సామాన్య ప్రజానీకానికి కానీ ఈ యొక్క పరిపాలన విధానంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏమాత్రం కూడా క్షేమకరం కాదండి. ఇక్కడ మనం అయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి అనేటువంటి అంశం దానికి ముందు వంశీ అనేటువంటి అంశం వచ్చింది. ఇక్కడ వంశీ కానీ కొడాలి నాని కానీ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అనుచరులుగా ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముందు తర్వాత అనేది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాన్ని మనము దాన్నిగా విభాగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఇక పోసాని కృష్ణమురళి గారి అంశానికి వస్తే ఆయన ఎప్పుడో గతంలో మాట్లాడినటువంటి అంశం అది తప్పే. ఆయన ఏదైతే వాడకూడని భాష వాడి ఉంటే అది తప్పే. కానీ నిన్న కేసు పెట్టినటువంటి విధానం ఎవరు జోగినేని మణి అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఓబులపల్లి అనేటువంటి దగ్గర ఓబులవారిపల్లి ఏదైతే అక్కడ అన్నమయ్య జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ కేసు పెట్టినటువంటి అంశం దాన్ని ఆగమేఘాల మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెళ్ళి ఆయన్ను ఏదైతే సివిల్ డ్రెస్సులు ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి రెస్ట్ లో ఉన్నాడండి. వాస్తవంగా అతనికి హెల్త్ బాగలేదు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఆగమేఘాల మీద వాళ్ళ భార్యకు కూడా తప్పు డేట్ తోటి నోటీస్ ఇచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి విధానం కూడా ఇక్కడ పోలీసు వ్యవస్థలో పారదర్శకత లేదండి. ఎక్కడైనా ఈ యొక్క రాజకీయ విధానం ఎట్లా ఉండాలంటే పారదర్శకత ఉండాలి. ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో నమోదైనటువంటి హేబియస్ కార్పస్ పిటిషన్ల సంఖ్యను గనక మనం బేరీజ్ చేసుకుంటే ఇక్కడ పోలీసుల యొక్క అకృత్యాలు కానీ వాళ్ళ యొక్క విధానం కానీ సాగుతుంది. అంటే వాళ్ళు కూడా వాంటెడ్గా వ్యక్తిగతమైనటువంటి ఖర్చు కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సూచనలు సలహాల మేరకు వాళ్ళ యొక్క విధానాలు లేకపోతే వాళ్ళ యొక్క ఆకాంక్షల మేరకు వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మంచి పోస్టింగ్లు కావాలన్నా లేకపోతే వాళ్ళు సేఫ్ సైడ్గా జర్నీ కావాలన్నా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలా కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ చట్ట పరిధిలో న్యాయ పరిధిలో మనం కోర్టుల విషయాలకు వస్తే ఏదైతే పోలీసు వ్యవస్థ ఏదైతే తీసుకొని సెక్షన్లు పెట్టుతుందో వాటి పరిధిలో తీసుకొని మొట్టమొదట రిమాండ్కి పంపేటటువంటి అంశం ఉందండి. అదే ఇప్పుడు బిఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి దాంట్లో 111 సెక్షన్ని పోసాని కృష్ణమురళి గారికి ఆపాదించారండి. ఇది ఆర్గనైజ్డ్ ఏదైతే ఒక క్రిమినల్ యాక్టివిటీని క్రియేట్ చేసుకునేటటువంటి దానికి సంబంధించినటువంటి సెక్షన్ పెట్టారు. ఇది అంతా కూడా అభ్యంతరకరమైనటువంటి అంశం. ఇక్కడ నేనేమంటున్నానంటే పోసాని కృష్ణమురళి గారి మీద మీకు రాజకీయ కక్ష ఉంటే రాజకీయంగా తీర్చుకోండి ఆయన మీద, లేదంటే వ్యక్తిగతంగా ఉంటే దాన్ని ఈ విధంగా మీరు ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని వాడుకొని ఇబ్బంది పెట్టేటటువంటి సంస్కృతి మంచిది కాదని మాత్రం నేను వినపొందాను. నువ్వు నేర్పిన విద్య నిరజాక్ష. ఇక్కడ ఏమైతుంది రామారావు గారు పవర్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచన చేస్తున్నారు, ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. పవర్లో లేనప్పుడు అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఉన్నారు. నేనేమన్నా అధికారంలోకి రాగానే తెలియని ఒక బలమా లేకుంటే మనకి ఇక మనల్ని ఎవరు తిరుగులేదనా వీళ్ళ ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇది వాస్తవంగా ప్రాక్టీస్లో ఒకప్పుడు తమిళనాడులో ఉండేది కల్చర్ అనేది, కానీ అది పక్కనే బోర్డర్ కావటం వల్ల కూడా కొంత అదేమైనా అంటుకుందా ఏమో. కానీ ఈ రకమైనటువంటి కల్చరు అనేది ఎంతవరకు అంటే మేము బాగానే వ్యవహరించాం, మీ 5 ఏళ్ళు అసలు ఇట్లాంటి ఏ తప్పులు చేయలేదు. అప్పుడు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అది ఉన్నాయి కాదు ఆ చరిత్ర మీకు కూడా తెలుసు. అన్న చెల్లె లేకుండా అమ్మ లేకుంటే న్యాయ వ్యవస్థల న్యాయమూర్తుల అనే దాంతో సంబంధం లేదు. ఎవరు కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చీల్చి చెండాడారు. కాకపోతే
భౌతికంగా కాకపోవచ్చు, కానీ ఇందాక పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టు సోషల్ మీడియా వేదికగా చీల్చండి సందర్భాలు కూడా కొన్ని చూసాం మనం. అది కూడా కోర్టులో కేసులు అయ్యి జడ్జిలు కూడా కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంత రాజకీయంగా ప్రజల హృదయాలను చూరగొనాలని కానీ అదే వైపు తక్కువ ఫోకస్ పెట్టి మన మీద ఎవడు విమర్శిస్తున్నాడు వాడిని ఎట్టా ఉతికారేయాలి, ఉతికారేయటంలో కూడా మామూలు కూడా కాదు, అవసరమైతే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దూరి మరీ చేయాలి అనేటువంటి కల్చర్ ఎంతవరకు సమర్థనీయం? ఇది శ్రీనివాస్ గారు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నారు. పురుషోత్తం రెడ్డి గారు కూడా చెప్పారు, ఎక్కడైనా సరే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. ఇంతకుముందు వ్యంగ్యంగా ఏదో సెటైరికల్ గా వాళ్ళ మీద విమర్శలు చేసేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు భౌతిక దాడులకు సంబంధించి కానీ మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా 2-3 నెలల పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దమనకాండను కూడా మనం బేరీ చేసుకోవాలండి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి నాయకులు ఇళ్ల మీదకు తెగబడి చేసినటువంటి అకృత్యాలు, అట్లాగే మనం చూస్తా ఉన్నాం. గతంలో కూడా ప్రభుత్వంలో కూడా కొన్ని లోపాలు జరిగినాయనే కదా. అప్పుడు 164 సీట్లు కూటమికి వచ్చినాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళకి మీద ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్షలు, ఎక్స్పెక్టేషన్, ఎస్టిమేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అనేది అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. దీనికి ఎక్కడో చోట చరమాంకం పాడాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు కరోనా పీరియడ్, 2.5 సంవత్సరాలు జరిగింది. దాంట్లో కొంత కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా అందరు కూడా విశ్లేషకులు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితిలో ఇలా 4.0 అని పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చేశారు. ఇక్కడ నవ్యాంధ్రప్రదేశ్ లో తొలి ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన దాదాపు ఏదైతే వయసు రీత్యా కూడా అంత వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలోనే ఎవరు లేరనేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాబోయే సమాజానికి మీరు ఏం చెప్పారండి ఎన్నికలకు ముందు? మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ. ఇది అందరికీ వర్తించేటటువంటిది, నిరుద్యోగులకు, ఉద్యోగులకే కాదు. వాళ్ళ ఆకాంక్షలు, పరిపాలన మీద వాళ్ళ పట్ల, లేకపోతే ఈ యొక్క ప్రజానీకం మీ మీద పెట్టినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మీరు పరిశీలించుకొని నిలబెట్టుకోవాలి. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు చైతన్యవంతమైనటువంటి రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నారండి. అది గమనించాలి ఏ పార్టీ అయినా. ఇక్కడ ఖచ్చితంగా మరలా కూడా మెరిట్ కోసం ప్రయత్నించేటటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉన్నటువంటి పార్టీని కాకుండా ఇంకా మెరిట్ ఏదో ఆలోచించేటటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం ఎవరైనా చెల్లించుకుంటారు.